పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. కుల బాంధవులారా, సమయము చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ వీడియోను ప్రతి పద్మశాలి కుల బాంధవుడు మరొక పద్మశాలి కుల బాంధవునికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రారా. అందరికీ రేపటిలోగా ఈ వీడియో వెళ్ళిపోవాలి. ఎందుకంటే రేపు పోలింగ్ ఉన్నది మిత్రారా. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఎవరికి ఓటు వేద్దాం అనేది మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. మన పద్మశాలి నాయకుల పోటీ లేదు, ఏ పార్టీ మనల్ని గుర్తించలేదు అని చెప్పి ఇష్టానుసారంగా ఓటు వేద్దామా, ఏకపక్షమై మన పద్మశాలి ఐక్యత చాటదాం అనేది మీ అందరూ కూడా ఆలోచించారు. కుల బాంధవులారా, మనం ఓటు చేతను చూపించడం లేదు కాబట్టి రాజకీయాలు మనం గుర్తించడం లేదు. అందుకే మనము ఓటు చేతను చూపిద్దాం. అదే పద్మశాలీలు ఒక పార్టీ వైపు వెళ్తే ఆ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ గెలుస్తుంది అనే ఒక సంకేతం తీసుకెళ్తే భవిష్యత్తులో మన పద్మశాలి సమాజానికి రాజకీయ భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంది, హక్కులు సాధించుకునే అవకాశం కూడా ఉన్నది. మనం కనుక ఓటు చేతను చూపిస్తే అన్ని పార్టీలు మన ప్రతి డిమాండ్ను స్వీకరిస్తాయి. కాబట్టి ఈసారి ఓటు చేతను చూపిద్దాం. అందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం అడుగుతాం మిత్రారా. ఎందుకంటే మిత్రారా, ఇవి రాష్ట్ర ఎన్నికలు కాదు, దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు. కాబట్టి దేశ భవిష్యత్తు కోసం మనందరం కూడా మార్కండేయుని బిడ్డలం అంటే పక్కా హిందువులం మనం చెప్పుకోవడం లేదు. కానీ కాబట్టి మనము మార్కండేయుని బిడ్డలుగా బీజేపీ పార్టీకి ఓటిద్దాం, మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం ఇట్లాగా. ఈ దేశ భవిష్యత్తు కోసం, రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ గారు ప్రధానమంత్రి ఉండడమే సుపరిణామం ఇట్లాగా. ఎందుకంటే మేము ఇట్లా ఈ వీడియో ముందుకు రావడానికి మాకు చాలా సమయం పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అన్ని రాష్ట్రాల పద్మశాలి సమాజానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. అన్నా మనం ఏ పార్టీ కొట్టయితే బాగుంటుందని అందరు అడిగిన తర్వాతే అందరి మాటగా నేను మీ ముందుకు వచ్చిన విచారా. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను వెంటనే ఒక పద్మశాలి సోదరుడు మరొక పద్మశాలి సోదరుడికి చేరవేయండి. నేనేమంటున్నా, పద్మశాలి కుల బాంధవులకు, పద్మశాలి నాయకులకు ఏం చెప్తున్నంటే, మీరు అన్ని పార్టీలో ఉండండి, మీకు స్వేచ్ఛ ఉన్నది. కానీ పోలింగ్ బూత్కి అయిన తర్వాత దేశ భవిష్యత్తు కోసం, రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కమలం గుర్తు పెట్టేద్దాం. బీజేపీ పార్టీని గెలిపించుకుందాం, మోడీ గారి నాయకత్వాన్ని. మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అవడంలో మన ఓటు కీలకంగా మారాలని విచారా. ఎందుకంటే ఇలా దేశ విషయం తీసుకుంటే మోడీ గారి సమర్థవంతమైన నాయకుడు. కాబట్టి అందరూ కూడా మన నిర్ణయాన్ని స్వాగతించండి. ఈ ఒకసారి ఆశలు బంద్ చేద్దాం. మనం దిక్కుల నెలం కాదు, ఆ పథకము ఈ పథకమని రకరకాల మోసాలు చేస్తున్న వివిధ పార్టీలు, అవి ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు ఆశలు బంద్ చేద్దాం. ఆశలు బంద్ చేసి ఖచ్చితంగా నా ఓటు, నేను ఏం చెప్తున్నానంటే మిత్ర పద్మశాలి కుల బాంధవులారా, మీకు ఓటు స్వేచ్ఛ ఉన్నది. కానీ ఆ స్వేచ్ఛ అనేది దేశం కోసం ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత నేను పద్మశాలి బిడ్డను, నా ఓటు దేశం కోసం, ధర్మం కోసం అని మోడీ గారికి కమలం గుర్తు పోటేద్దాం. అందరూ ఆలోచించండి మిత్రారా. చెప్పుకోవాలని చాలా ఉన్నాయి, మీ అందరు వేలంది కాదు. వేల 5 రామ మందిరం కావచ్చు, అనేకం ఉన్నాయి. దేశ భవిష్యత్తు చాలా మోడీ గారి నాయకత్వంలోనే బాగుంటుంది. కాబట్టి ప్రతి పద్మశాలి కుల బాంధవునికి నేను ఒకటే చెప్తున్నా, ఈ ఊడి మీ దగ్గర రాగానే దేశ భవిష్యత్తు కోసం అందరం కమలం గుర్తు పోటేద్దాం, బీజేపీ పార్టీ గెలిపించుకుందాం మిత్రారా. నేను పద్మశాలి నాయకులకు చెప్తున్నాను, మీరు కాంగ్రెస్లో ఉండండి, టీఆర్ఎస్లో ఉండండి, ఏ పార్టీలోనూ ఉండండి. కానీ పోలింగ్ బూత్కి అయిన తర్వాత దేశం కోసం, ధర్మం కోసం, దేశ భవిష్యత్తు కోసం అందరం కమలం గుర్తుకు ఓటు వేయండి. మోడీ గారి నాయకత్వాన్ని, మోడీ గారి ప్రధానమంత్రి అవడంలో మనం కీలకంగా మారదాం మిత్రారా. జై పద్మశాలి, జై మార్కండేయ, జై శ్రీరామ్.